అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆఫ్ఘనిస్తాన్లోని బాగ్రామ్ వైమానిక స్థావరాన్ని మళ్లీ స్వాధీనం చేసుకుంటామని హెచ్చరిస్తున్నారు. కానీ తాలిబాన్ ప్రభుత్వం ఏమాత్రం బెదరడం లేదు. ఎందుకంటే చరిత్రలో రష్యా, అమెరికా లాంటి దేశాలు తాలిబాన్లతో తలపడి వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ఇప్పుడు అమెరికా సైనికంగా కాకుండా ఆర్థికంగా దెబ్బ కొట్టే మార్గం గురించి వాషింగ్టన్ పోస్ట్ ఒక కీలక కథనాన్ని ప్రచురించింది. ఏకంగా అమెరికా ఆఫ్ఘనిస్తాన్ లో ఒక కోవర్ట్ ఆపరేషన్ నిర్వహించినట్టు తెలిపింది. ఆఫ్ఘనిస్తాన్ ప్రపంచంలో హెరాయిన్ ఉత్పత్తిలో 90% వాటా కలిగిన దేశం. హెల్మండ్, నంగర్హర్ ప్రాంతాల్లో గసగసాలు పండిస్తారు. ఇది తాలిబాన్లకు $1 బిలియన్ నిధులు తెచ్చిపెడుతుంది. సెప్టెంబర్ 11, 2001లో అల్-ఖైదా వరల్డ్ ట్రేడ్ సెంటర్పై దాడి చేసింది. 3,000 మంది మరణించారు. ఆ సమయంలో తాలిబాన్లు అల్-ఖైదా ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చారు. దీంతో అమెరికా 20 ఏళ్లు యుద్ధం చేసింది. 2011లో ఒసామా బిన్ లాడెన్ను పాకిస్తాన్లో చంపింది. 2021లో బలగాలు ఉపసంహరించుకుని తాలిబాన్లకు అధికారం ఇచ్చింది. అయితే దాదాపు చాలా కాలం ఆఫ్ఘనిస్తాన్లో అమెరికా సైన్యం ఉండిపోయింది. ఆఫ్ఘనిస్తాన్తో సైనికంగా తలపడకుండా హెరాయిన్ వ్యాపారాన్ని ధ్వంసం చేసి ఆ దేశాన్ని ఆర్థికంగా దెబ్బతీయాలని అమెరికా నిర్ణయించింది. 2004 నుంచి 2015 వరకు 10 ఏళ్లు ఒక కోవర్టు ప్రోగ్రాం నడిపింది. CIA క్రైమ్ అండ్ నార్కోటిక్స్ సెంటర్ దీన్ని నిర్వహించింది. తాలిబాన్ నిధుల మూలమైన హెరాయిన్ ఉత్పత్తిని దెబ్బతీసేందుకు అమెరికా దాదాపు 10 ఏళ్ల పాటు రహస్యంగా అమలు చేసిన ఈ కోవర్టు ప్రోగ్రాం ఇప్పుడు మళ్లీ చర్చనీయాంశమైంది. ఆఫ్ఘనిస్తాన్లో హెల్మండ్, నంగర్హర్ వంటి ప్రాంతాల్లో పాపీ పంటలపై ఇంజనీరింగ్ చేసిన గసగసాల విత్తనాలు రహస్యంగా చల్లింది. ఈ మొక్కలు సాధారణంగానే పెరుగుతాయి, కానీ హెరాయిన్ తయారీలో ప్రధానమైన ఆల్కలాయిడ్ కంటెంట్ తగ్గిపోతుంది. దాంతో మార్కెట్ విలువ పడిపోతుంది. పంట దిగుబడి తగ్గడంతో తాలిబాన్కు వచ్చే ఆదాయం కూడా భారీగా తగ్గుతుంది. CIAకి చెందిన క్రైమ్ అండ్ నార్కోటిక్స్ సెంటర్ ఈ ప్రాజెక్టును నిర్వహించిందని 14 మంది మాజీ అధికారులు ధృవీకరించినట్లు పత్రిక పేర్కొంది. రాత్రి వేళల్లో C-130 విమానాల ద్వారా ఈ విత్తనాలను గాల్లో నుంచే చల్లినట్లు నివేదిక చెబుతోంది. ఈ కార్యక్రమం గురించి పెంటగాన్లోని అనేక మంది సీనియర్ అధికారులకు కూడా పూర్తిగా సమాచారం లేదని, ఆఫ్ఘనిస్తాన్లో అప్పటి ప్రభుత్వం హమీద్ కర్జాయ్ను కూడా ఇది తెలియదని వాషింగ్టన్ పోస్ట్ తెలిపింది. దీంతో అత్యంత సీక్రెట్గా ఈ ఆపరేషన్ను అమెరికా నిర్వహించినట్టు తెలుస్తోంది. తాలిబాన్లను నేరుగా సైనికంగా ఎదుర్కోవడం కంటే వారి ప్రధాన ఆదాయ వనరును దెబ్బతీయాలని అమెరికా భావించింది. 2000 సంవత్సరం సమయంలో ప్రపంచంలో ఉత్పత్తయ్యే హెరాయిన్లో 90% ఆఫ్ఘనిస్తాన్ నుంచే వచ్చేది. దాని వలన తాలిబాన్లకు కోట్లాది డాలర్లు చేరేవి. ఈ రహస్య చర్యలు తాత్కాలిక ప్రభావం చూపించాయి. పాపీ నాణ్యత తగ్గింది, ధరలు పడిపోయాయి, తాలిబాన్ ఆదాయం కొంతమేర దెబ్బతింది. కానీ ఈ చర్య దీర్ఘకాలిక పరిష్కారం కాలేదని అధికారులు గుర్తించారు. విత్తనాలు స్థానిక జాతులతో కలవడం వల్ల ప్రభావం తగ్గిపోయింది. దీంతో అమెరికా చేపట్టిన ఈ సీక్రెట్ ఆపరేషన్ కూడా అనుకున్నంత ఫలితాలనివ్వలేదు. 9/11 దాడుల తర్వాత ఆఫ్ఘనిస్తాన్పై అమెరికా సుదీర్ఘ యుద్ధమే చేసింది. అల్-ఖైదాకు ఆశ్రయం ఇవ్వడంతో అమెరికా తమ బలగాల్ని ఆఫ్ఘనిస్తాన్కు పంపింది. అయితే 2021లో బలగాలను ఉపసంహరించుకుని తాలిబాన్లకు అధికారం ఇచ్చింది. దీంతో ఇప్పుడు మళ్లీ తాలిబాన్లు తిరిగి బలపడుతున్న సమయంలో ట్రంప్ బాగ్రామ్ ఎయిర్ బేస్ను స్వాధీనం చేసుకుంటామని హెచ్చరిస్తున్నారు. అయితే దాన్ని తిరిగి ఇచ్చేందుకు ఆఫ్ఘన్ అంగీకరించడం లేదు. దీంతో మరోసారి యుద్ధం తప్పదా అనే అనుమానం కలుగుతుంది. అలాంటి పరిస్థితి వస్తే మళ్లీ 2 దశాబ్దాల పాటు జరిగిన యుద్ధాన్ని ఆఫ్ఘన్ పౌరులు మళ్లీ తిరిగి చూడాల్సి వస్తుంది. లేదా తాలిబాన్లను బెదిరించేందుకే ట్రంప్ ఈ ప్రకటన చేసినట్టు తెలుస్తోంది. అయితే తాలిబాన్లకు ఇదేమీ కొత్త కాదు. తొలి నుంచి వారిని తుడిచిపెట్టాలని చూసిన ఏ దేశానికైనా కొన్నాళ్ల తర్వాత వెనక్కి తగ్గాల్సిన పరిస్థితే వచ్చింది. రష్యా, అమెరికాకు తాలిబాన్ల నుంచి అలాంటి అనుభవాలే ఎదురయ్యాయి కూడా.